హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ రెసిపీ అండి. ఆలును గ్రీన్ పీస్ వేసి కర్రీ చేశాను, కుర్మా టైప్, ఆలు కుర్మా టైపు. చాలా బాగా కుదిరింది, టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఒక్కసారి ట్రై చేసి మీరు కూడా టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ముందుగా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సింపుల్ అండి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ముందుగా మనం ఆలుగడ్డ మొత్తం పీల్ చేసేసుకొని మంచిగా కట్ చేసేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని కడుక్కొని వేసుకోవాలండి. తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, నేను కొంచెం చికెన్ మసాలా కూడా యూజ్ చేశాను. మీకు ఫ్లేవర్ ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. జీలకర్ర పొడి అవన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. అన్ని ముక్కలకు పట్టేలాగా మొత్తం కలిపేసుకోవాలి. అట్లా కలిపేసుకుంటేనే మనకు ముక్క తినేటప్పుడు ఆ చప్పచప్పగా కాకుండా టేస్ట్ అనేది బాగుంటుంది. అన్ని పీసెస్కి అట్లా పట్టేలాగా నీట్గా మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత అందులోనే పెరుగు కూడా వేసుకోవాలండి. మనకు అసలు మంచి రిచ్ ఫుడ్ టేస్ట్ని ఇచ్చేది పెరిగే అండి. ఇది మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయాలి పెరుగు అనేది. ఎంత బాగుంటుంది టేస్ట్ అని అంటే అసలు చికెన్కి, నాన్ వెజ్కి ఏ మాత్రం తీసిపోదండి. రోటీలోకి కానివ్వండి, పూరీలోకి కానివ్వండి, చపాతీలోకి, రైస్లోకి, అన్నిటిలోకి బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అట్లా మొత్తం కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి, ఆ మసాలా అంతా వాటికి పట్టేలాగా. తర్వాత కొన్ని ఆనియన్స్ తీసుకొని మంచిగా మనము బిర్యానీకి ఎట్లయితే ఫ్రై చేసుకుంటామో అట్లా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను అది అసలు వీడియో తీయడం స్కిప్ అయిపోయింది, తీయలేదండి, వీలు కాలేదు. మీరు అట్లా ముందుగానే కొంచెం కడాయిలో ఆయిల్ వేసేసుకొని మొత్తం ఆనియన్స్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో మరి కొంచెం ఆయిల్ వేసుకొని ఏవైతే మసాలా దినుసులు ఉంటాయో అవి, పుదీనా, అవన్నీ, పచ్చిమిర్చి అవన్నీ వేసుకొని మంచిగా వేగనివ్వాలండి. అవి మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు మనం ఏదైతే మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అది అందులో వేసేసుకొని మంచిగా వేగేలాగా కలిపేసుకోవాలి. ఈ బ్రౌన్ ఆనియన్స్ అనేటివి కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలండి. ఇట్లా మొత్తం మనం వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ అవన్నీ వేసుకొని, మీకు ఒకవేళ ఇట్లా ఆనియన్స్ లాగా ఇష్టం లేకపోతే దీన్ని పేస్ట్ లాగా వేసేసుకొని కూడా ఇందులో మనం వేసేసుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా అదిరిపోతుంది. 2 టమాటాలు అండి, పెద్ద సైజులో ఉన్న 2 టమాటాలని కూడా ఇందులోనే వేసుకోవాలి. అంటే మనకు కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలి అని చెప్పేసి నేను టమాటా అనేది తీసుకోవడం జరిగిందండి. దీని ఫ్లేవర్ కూడా అందులో మిక్స్ అయ్యి ఆ టేస్ట్ అనేది అదిరిపోతుంది, అంత బాగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అట్లా మొత్తం టమాటా కూడా వేసేసుకున్న తర్వాత మొత్తం మగ్గిన తర్వాత అప్పుడు మనం ఈ కలిపి పెట్టుకున్న ఏదైతే ఆలుగడ్డ పేస్ట్ ఉంటుందో అది వేసుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఆ పచ్చిదనం పోయి ఆయిల్ పైకి తేలేలాగా అయ్యేలాగా కొంచెం సేపు ఉడిపించుకోవాలండి. అప్పుడు ఆ మంచిగా మనకు మొత్తం మసాలాలు అనేటివి వాటి పట్టేసుకొని టేస్ట్ బాగుంటుంది. తర్వాత మనం ఏంటి అని అంటే ముందు రోజు నైటే మనం ఈ గ్రీన్ పీస్ ఏవైతే ఉన్నాయో వాటిని నానబెట్టేసుకున్నానండి. నేను ఎండిన పచ్చి బఠానీ అనేది ఉంటుంది కదండి, ఆ బఠానీని నైట్ మొత్తం ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను. ఆ బఠానీని కూడా నేను ఇందులో వేసుకున్నాను. మనకు ఓన్లీ వాటర్ అవసరం లేదు, ఇట్లానే కుర్మా టైప్ ఉంచుకోవాలనుకుంటే వాటిని కొంచెం ఉడికించి వేసుకోవాలండి. నేను కొంచెం గ్రేవీ టైప్గా, కొంచెం కర్రీ టైప్లో వేసుకుంటున్నాను కాబట్టి వాటిని నేను ఏం ఉడికించుకోలేదు. డైరెక్ట్ మనం నైట్ నానబెట్టేసుకున్న వాటినే ఇందులో వేసేసుకొని మిక్సీ చేసుకున్నాను. అట్లా మిక్సీ చేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. అవి కూడా పచ్చిదనం పోయేదాకా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు కొంచెం వాటర్ వేసేసుకొని నేను కొంచెం కర్రీ టైప్, గ్రేవీ టైప్ వేసుకున్నాను. మీకు వాటర్ అవసరం లేదు, మాకు ఇంతవరకే చపాతీలోకి, రోటీలోకి అని అనుకుంటే పచ్చి బఠానీ మాత్రం కొంచెం ఉడికించుకొని వేసుకోవాలండి. అప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్. లేదంటే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకొక 5-10 నిమిషాలు ఎక్కువ ఉడికించినా కూడా మనకు ఆటోమేటిక్గా అవి బఠానీ అనేది ఫ్రై అయిపోతుంది. కాకపోతే ఇక మాకు రైస్లోకి కూడా కావాలి, మా పిల్లలకి కొంచెం సూప్ టైప్, గ్రేవీ టైప్ ఇష్టం కాబట్టి నేను కొంచెం వాటర్ అనేది యూజ్ చేశాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.